ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినములోకి మీకందరికీ వందనాలు. ఈ దినం పరిశుద్ధ ఆత్మదేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము దావీదు గారు రచించిన కీర్తన 23వ కీర్తన. చాలా ప్రసిద్ధమైన కీర్తన, మనందరికీ తెలిసినటువంటి కీర్తన. ఈ కీర్తనను ఈరోజు ధ్యానం చేసుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కరియు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మనందరికీ తెలుసు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దావీదు గారు ఈ కీర్తనలో ఎంతో అద్భుతమైనటువంటి ప్రసిద్ధమైన కీర్తనలో దేవుడు తన ప్రజలకు మంచి కాపరిగా ఉండి వారిని నడిపించుతూ, కాపాడుతూ, పోషిస్తూ, ఆదరిస్తూ, ఎలా ఎంత చక్కగా అద్భుతంగా ఆదరిస్తారో చెప్పబడ్డాది. ఈ కీర్తన అంతా మనకు తెలుసు కదా. ఫస్ట్, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటే మనకి ఏ కొదువ ఉండదు. లేమి కలగదు అంటే దేవుడు మనకి మంచి కాపరి. యేసుక్రీస్తు ప్రభువారు మంచి కాపరి. గొర్రెలకాయన మంచి కాపరి. గొర్రెల కాపరి తన గొర్రెల అవసరాలన్నీ చూసుకున్నట్టే దేవుడు కూడా తన పిల్లల అవసరాలన్నీ తీరుస్తారు. ఆయన నమ్మిన వారికి అవసరమైంది ఆయన సమయానికి అనుగ్రహిస్తూనే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. ప్రశాంతమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు. దేవుడు మనకు విశ్రాంతిని, సమాధానాన్ని మరియు ఆత్మీయ తృప్తిని అనుగ్రహిస్తారు. పచ్చిక గల చోట్ల పరుండజేయడం అంటే ఏంటంటే మనకి సమాధానము, అలాగే ఆత్మీయ తృప్తి. జీవితంలో అనేక సార్లు అనేక సమస్యలు, ఒత్తిళ్ళు, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, వీటి మధ్యలో మనుషులు చాలా రకాలైనటువంటి ఒత్తిళ్ళకు లొంగిపోతాం. అయితే జీవితంలో ఒత్తిళ్ళ మధ్యలో కూడా మన హృదయాలను శాంతి ప్రసాదిస్తారు. అది పచ్చిక గల చోట్ల ఆయన పరుండజేయటం అంటే, శాంతికరమైన జలముల యొద్దకు పంపించటం అంటే. అలాగే ఆయన నా ప్రాణమును సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. మనం పాపము లేదా నిరుత్సాహంలో పడిపోయినప్పుడు దేవుడు మనల్ని తిరిగి తన దగ్గరికి తీసుకొచ్చుకొని సరైన మార్గంలో నడిపిస్తారు. ఇది ఆయన ప్రేమ మరియు విశ్వాస్యతకు గుర్తు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆయన మీద విశ్వాసం చూపిస్తే ఆ విశ్వాసానికి ఆయన మన మీద ప్రేమ చూపిస్తూ ప్రతి క్షణము కూడా మనం నిరుత్సాహాల్లో ఉన్నప్పుడు మన దగ్గరకు వచ్చి మనతోటి మాట్లాడి మనల్ని సరైనటువంటి మార్గంలోకి తీసుకొని వెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇక్కడ మనం చూసుకోగలిగితే గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను. అంటే చాలాసార్లు దావీదు గారి జీవితం మనందరికీ తెలుసు. ఒక పక్క రాజైన సౌలే చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. రాజుగారే చంపాలని ప్రయత్నం చేస్తే ఎంత అని తప్పించుకోగలుగుతాను చెప్పండి. అలాగే ఆయన చిన్నతనంలో గొర్రెలు కాసుకుంటున్నప్పుడు కూడా సింహాలు, అలాగే ఎలుగుబంట్లు ఆ గొర్రెల మీద దాడి చేసినప్పుడు కూడాను దావీదు గారు వాటి నుంచి కూడాను దావీదు గారిని దేవుడు కాపాడారు. అలాగే సౌలు దగ్గర నుంచి సొంత కుమారులే ఆయనకు వ్యతిరేకంగా పనిచేసినప్పుడు, అలాగే సొంత స్నేహితులు ఆయనకు వ్యతిరేకంగా పనిచేసినప్పుడు, అలాగే ఆయన నమ్మిన ఆయన అనేక మంది ప్రజలు నీ పక్కన ఉంటామని వచ్చిన వారే మరలా తిరిగి దావీదు గారిని దూషించి చంపాలనుకుంటున్నప్పుడు, అంటే పరిస్థితులన్నీ కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉన్న సమయాల్లో, అంటే మరణం దగ్గరకొచ్చిన సమయాలు అవి గాఢాంధకారపు లోయలంటే. అలాంటి లోయల్లో కూడా నడిచినా గానీ ఏ అపాయమునకు నేను భయపడను అని దావీదు గారు ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నారంటే, దేవుడు నాకు తోడై ఉన్నారు. ఆయన దండము, ఆయన దుడ్డు కర్ర నన్ను ఆదరించుచున్నది. చూసారా? కష్టాలు, వ్యాధులు, భయాలు వీటన్నిటిలో కూడా దేవుడు మనతో ఉంటే మనకెటువంటి భయం ఉండదు. ఆయన సన్నిధి మనకు ధైర్యాన్నిస్తుంది. అలాగే దండము, దుడ్డు కర్ర అంటే ఒకవేళ మనము దేవుని మాట వినకుండా తప్పు చేస్తే ఆయన దండము, అంటే క్రమశిక్షణతోటి మరియు రక్షణతోటి ఆయన ఆదరిస్తారు. మనల్ని క్రమశిక్షణలో పెట్టేది దేనికి అంటే, ఇదిగో ఈ లోకంలో మనకు తెలుసు టీచర్స్ కానీ, స్కూల్స్‌లో కానీ, అలాగే మన తండ్రి ఈ లోకంలో కూడా మన తల్లిదండ్రులు కూడాను
ఏదైనా తప్పులు చేస్తే పిల్లలను క్రమశిక్షణలో పెట్టడానికి కొన్ని దెబ్బలు వేస్తారు. లేతే కొన్నిసార్లు గట్టిగా మందలిస్తారు. అలాగే మనం కూడాను ఆత్మీయ జీవితంలో తప్పిపోతూ ఉంటే దేవుడు క్రమశిక్షణలో మనల్ని తీసుకొని వచ్చి మనకి రక్షణ, ఆదరణను కలుగజేస్తారు. హల్లెలూయా! హల్లెలూయా! అలాగే ఐదో వచనంలో నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరుస్తున్నావు. నా తలపై నూనె పోశావు. చూసావా? శత్రువుల మధ్యలో కూడా దేవుడు తన ఆశీర్వాదాలను మన మీద కుమ్మరిస్తారు. ఆయన గౌరవం, ఆనందం మరియు సమృద్ధిని మనకు అనుగ్రహిస్తారు. శత్రువుల మధ్యలో దేవుడు మనకు ఆశీర్వాదాలను అనుగ్రహిస్తారు. హల్లెలూయా! హల్లెలూయా! ఎంత గొప్ప అద్భుతమైనటువంటి వాక్య భాగం కదా! అలాగే నా జీవితకాలం అంతయు కృపాక్షేమములు నన్ను వెంబడించును. నేను యెహోవా మందిరంలో చిరకాలం నివాసం చేసేదను. దేవుని కృప, దేవుని ప్రేమ, ఆయన మేలులు జీవితాంతం మనతో ఉంటాయి. అవి ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. ఆ యొక్క మేలులను బట్టి, దేవుడు మన పట్ల చూపిస్తున్న కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి మనం కృతజ్ఞతతో బ్రతకాలి. ఆయన సన్నిధిలో నిత్య జీవాన్ని పొందే ఆశను ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. ఆయన మందిరంలో మనం చిరకాలం నివాసించడం అంటే ఏంటి? చిరకాలము మనందరము నిత్య జీవంలో ఉంటామని అర్థము. కాబట్టి ఇక్కడ దావీదు గారి ఈ కీర్తన మనకెంతో ధైర్యాన్నిచ్చే కీర్తన. ఈ కీర్తన ప్రతి దినము ధ్యానం చేసుకోవాలి. ఈ కీర్తన మన నోటికి చూడకుండా వచ్చేసేయాలి. దేవుడు మనకు మంచి కాపరి. మన అవసరాలన్నీ తీర్చగలిగిన ఆయన. కష్టకాలాల్లో ఆయన మనతో ఉంటున్నారు. దేవుని మార్గంలో నడిచే వారికి ఎప్పుడు సమాధానం, రక్షణ లభిస్తాయి. దేవుని కృప జీవితాంతం మనల్ని వెంబడిస్తుంది. నిత్యం దేవుని సన్నిధిలో ఉండటమే విశ్వాసి యొక్క గొప్ప నిరీక్షణ. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి ఈ యొక్క మనకి 23వ కీర్తన ద్వారా ఈ దినము మనందరం కూడా అయ్యా నువ్వు మాకు మంచి కాపరయ్యా. మా జీవితాన్ని నీ చిత్తానుసారంగా నడిపించయ్యా. భయాల మధ్యలో ధైర్యాన్ని, కష్టాల మధ్యలో శాంతిని, అవసరాల మధ్యలో నీ సమృద్ధిని అనుగ్రహించయ్యా. నీ కృప మరియు ప్రేమ మా జీవితం అంతా మాతో ఉండునట్లు చేయమని మనందరం యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి దీవెనలు పొందుకోవాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.